హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు పుదీనా నిలవ పచ్చడి చూపిస్తానండి. నేను ఒక పెద్ద కట్ట, ఇంత కట్ట అంటే 20 రూపీస్ కట్ట అనమాట. పెద్దది, ఇదిగోండి ఇంత వచ్చింది. దీనికి ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి నేను. ఈ చింతపండుని ఏం చేద్దామంటే ఫస్ట్ వేడి నీళ్ళల్లో పెట్టుకుందాం. ఎక్కువ వాటర్ అంటే మీకు మరీ గట్టిగా కావాలంటే అలా కాసి చల్లార్చిన నీళ్ళు మాత్రమే వేసుకోవాలండి. అదే మనకు కొంచెం లూజ్గా ఉండాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఏదైనా కాసి చల్లార్చిన నీళ్ళే వాడాలండి. నేను అందుకని ఇప్పుడు ఈ చింతపండులో ఎక్కువ వాటర్ వేసి ఉడకపెట్టేస్తున్నాను అనమాట. ఆ వాటర్ వేసి మిక్సీ వేస్తాను. ఇలా ఇది ఉడకపెట్టుకుందామండి బాగా. ఈలోపు మనము పుదీనాది వేయించుకుందాం. దీనికి గాను నేను ఒక గుప్పిడి తీసుకున్నానండి ఎండుమిర్చి. ఇవ్వండి, మన గుప్పిడితో ఎన్ని అయితే వస్తాయో అన్ని తీసుకున్నాను. ఇందులోనే కొంచెం ధనియాలు వేసి వేయించుకుందామండి. పాన్ వేడెక్కాలి. అసలు ఎక్కడ తడి ఉండకూడదండి. పుదీనా కూడా నేను ఆరబెట్టుకున్నాను. ఏది తడి ఉండకూడదు. తడి ఉంటే పాడవదు. లేకపోతే 3 months అయినా ఉంటుందండి. మనకు ఉప్పు కరెక్ట్గా సరిపోయి తర్వాత తడి అనేది తగలకుండా ఉంటే మాకు ఎన్ని రోజులైనా ఉంటుందండి. అలా కాదు ఇలా కాదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి. పుదీనా స్మెల్లే మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది అనేది అసలు. అలాగే పచ్చడి కూడా చాలా బాగుంటుంది. దోశల్లోకి అన్నిట్లోకి నంచుకోవచ్చండి. ఇది కూడా వేరెక్కింది. మీకు కావాలంటే వేరుశనగ నూనె అది వాడుకోవచ్చు. నేను ఫ్రీడమ్ వాడుతున్నాను ప్రస్తుతానికి. వేరుశనగ నూనెతో కూడా చేసుకోవచ్చు, నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఎండుమిర్చికి 1 స్పూన్ వేస్తున్నానండి ఆయిల్, అంతే. ఏదైనా మన కారానికి తగ్గట్టు మనం వేసుకోవచ్చు అండి. తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినాలనుకునే వాళ్ళకి నాకులాగా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక గుప్పిడి అయితే వేసేసాను ఎండుమిర్చి. కొంచెం బాగా బాగా కాదు, ఊరికే కొంచెం జస్ట్ అలా వేసుకున్నాను అంతే. మీకు కొలత చూపిస్తాను, లేకపోతే తెలియదు అంటే. ఒక గుప్పెడు ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక పెద్ద కమలాకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. అలా అంటే తెలుస్తుంది మీకు. కమలాకాయలు ఉంటాయి కదా, ఆ సైజ్ అంతా నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను. ఇందులోనే కొంచెం ధనియాలు వేస్తున్నానండి. మళ్ళీ దాని ఫ్లేవర్ డామినేట్ చేయకూడదు, కొంచెం వేస్తున్నాను అనమాట. ఒక స్పూన్, ఫుల్ ఆఫ్ స్పూన్ వేసాను ధనియాలు. ఇందులోనే ఒక 1/2 స్పూను మెంతులు, కొంచెం డ్రై రోస్ట్ అయ్యాక మనం జార్లోకి తీసేసుకుందాం. ఇది కూడా ఇలా బాగా ఉడికిపోవాలండి. నీళ్లు ఇట్లా పొంగు రావాలి, అప్పుడే మనకు నిలవ ఉంటుంది పచ్చడి. ఏమాత్రం మీరు చన్నీళ్ళు పోసారంటే మొత్తం బూజు వచ్చేస్తుంది అనమాట. ఇట్లా ఉడకాలి. ఉడికిన తర్వాత ఆపేసేయాలన్నమాట పొయ్యి. చూడండి ఎలా ఉడికిందో చింతపండు. అట్లా నీళ్ళు మొత్తం తెల్ల కాగాలన్నమాట. ఇప్పుడు పొయ్యి ఆపేసుకుందాం మనం. ఈ స్టేజ్లో ఆపేస్తున్నాను అనమాట. ఇవి వేగుతున్నాయి. జార్లో వేసుకుందాం తీసి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఒక గుప్పెడు, ఫుల్ ఆఫ్ గుప్పెడు తీసుకున్నాను. 20 రూపీస్ కట్టండి, మీకు అర్థమవుద్ది. ఒక పెద్ద కట్టకి ఫుల్ ఒక గుప్పెడు తీసుకున్నాను.
పెద్ద స్పూన్ ధనియాలు తీసుకున్నాను, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను అంతే. ఎక్కువగా మాడనివ్వకూడదండి, మళ్ళీ అయిపోయినాయి. నేను ఇప్పుడు ఈ జార్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాను, మళ్ళీ పుదీనా వేసుకుందాము. ఇప్పుడు పుదీనా అంతా ఇందులో వేసేస్తున్నాను. మొత్తం 3 గుప్పిళ్ళు వచ్చిందండి పుదీనా. ఫుల్ 3 గుప్పిళ్ళు వచ్చింది. ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఫుల్ 2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది వేగేలోపు నేను ఒకసారి పౌడర్ చేసుకొస్తానండి. మొత్తం ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, వెల్లుల్లి, సాల్ట్ వేసాను. ఇది పౌడర్ చేసుకొచ్చేస్తాను. ఇదిగా ఇలా పౌడర్ చేసేసాను. దీన్ని ఇప్పుడు అంటే పూర్తిగా నలగలేదు, మనం చింతపండు వేసాక పూర్తిగా నలుగుద్ది అన్నమాట. ఇప్పుడు చింతపండు వాటర్ వేస్తున్నాను. ఇది కూడా మళ్ళీ మిక్సీ వేసుకున్నాం. చింతపండు వేసాక ఒకసారి మిక్సీ వేసుకున్నాం. మిక్సీ వేసుకొచ్చేస్తాను. ఈలోపు ఇంకా ఇది గలగల వేగాలండి, మనం మెత్తగా ఉండకూడదు. గలగల వేగితే నిల్వ ఉంటుంది అన్నమాట పచ్చడి. ఈలోపు వేగుతుంది, నేను మిక్సీ వేసుకొచ్చేస్తాను. చింతపండు కూడా వేసి ఇలా పేస్ట్ చేసేసాను. వేసుకున్న వాటర్ అంతా పట్టినాయండి. చింతపండు మాత్రం నాకు ఇంకా ఇది ఉండిపోయింది, చేయలేదు, పులుపు ఎక్కువ అవుతుందేమోనని. ఇది వేరే దానికి ఉపయోగించుకుంటాను నేను. ఇదిగో పుదీనా కూడా గలగల వేగిపోయింది, ఆపేస్తున్నాను. ఇది కూడా ఇందులోకి తీసేస్తున్నానండి. ఇట్లా గలగల వేగాలి, అప్పుడే నిల్వ ఉంటుంది పచ్చడి. చల్లారేలోపు మనం పోపు పెట్టేసుకున్నాం. దీనికి ఎండుమిర్చి వేస్తున్నాను తాలింపుకి. దంచుకున్న వెల్లుల్లి దంచి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. కొంచెం కరివేపాకు. అవి కొంచెం వేగేలోపు మిక్సీ వేసుకొచ్చేస్తాను. పుదీనా వేసుకున్నాను కదా ఇందులో. మెత్తగా అయితే వేయలేదు, పుదీనా కనిపిస్తుంది చక్కగా. ఇప్పుడు సాల్ట్ చెక్ చేస్తున్నాను. సరిపోయినాయండి ఉప్పు, కారం, పులుపు మనం వేసుకొని చింతపండు
అన్నీ సరిపోయినాయి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా మీరు ఇంకా కాస్త వేసుకోవచ్చండి. నాకైతే నేను ఇప్పుడు వేసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది నాకు కారం అనేది. ఇది వేగినాయి కదా, ఇందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, ఇందులోనే ఇంగు కూడా వేసేస్తున్నానండి. ఎంత బాగుందోనండి పచ్చడి. మీకు ఇష్టం ఉంటే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇష్టం ఉంటే చిన్నది మనం వేసామా లేదా అన్నట్టు చిన్న బెల్లం ముక్క వేసామనుకోండి, టేస్ట్ అది వేసుకొని చూడండి. మీరు అలా నచ్చితే మీకు ఇలా అయితే సూపరు. బెల్లం వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో తీపి తింది కాబట్టి వేయట్లేదు, తినేవాళ్ళు చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవచ్చు అందులో. నిమ్మకాయ సైజు అంత చింతపండు అన్నాను కదండి, నాకు మొత్తం అయితే పట్టలేదు, కాస్త ఉండింది ఇందులో. పోపు వేగిందండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా నేను ఇందులో వేసేస్తున్నాను. మనం ఇందులో ఏ ఆవపిండి ఏ మెంతిపిండి అవసరం లేదండి. ఇది తింటే మనకు ఆకలి కూడా పెరుగుద్దండి. ఈ పుదీనా తింటే తిని చూడండి, మీకు తిన్న గంటకే మళ్ళీ ఆకలి వేస్తుంది అనమాట. ట్రై చేయండి, అట్లా తిన్నాక మీకే అనిపిస్తుంది నిజంగానే శ్రీదేవి చెప్పింది మరి ఆకలి వేస్తుందని. అయిపోయిందండి, పొయ్యి ఆపేస్తున్నాను. పూర్తిగా చల్లారాక ఇది సీసాలో పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిపోవాలి, అసలు వేడి అనేది ఉండకూడదు, ఆవిరి పడకూడదు నీళ్ళు. అంతేనండి, పుదీనా నిలువ పచ్చడి చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు వచ్చేలాగా వస్తాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తాయండి, లేకపోతే ఇలాంటి మంచి రెసిపీస్ అంతా మిస్ అయిపోతారు మీరు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.